నేటి కాలంలో మనిషి మనుగడకు నీరు ఎంత ముఖ్యమో అమ్మాయిలకు మేకప్ కూడా అంతే ముఖ్యం. ముఖానికి మేకప్, పెదాలకు లిప్స్టిక్ లేకుండా ఇంటి నుంచి కాలు బయట పెట్టరు కొంతమంది అమ్మాయిలు. పండుగలు, పెళ్లిళ్ళు, ఫంక్షన్లు వంటి ప్రత్యేక రోజులు మాత్రమే కాదు, ప్రతిరోజు వాళ్ళు మేకప్ వేసుకుంటూ ఉంటారు. అసలు రోజు వేకప్ అయింది మొదలు డే మొత్తం మేకప్ చేసుకుంటూనే ఉంటారు మరికొంతమంది. గంట గంటకు ముఖానికి ఏదేదో రుద్దేస్తూ ముఖం అసలు రూపంతో పాటు వయసును కూడా దాచేస్తూ ఉంటారు చాలామంది. ఇందులో సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు మేకప్ పిచ్చికి అతీతులేం కాదు. ఇలా మేకప్లో చూసిన వాళ్లను మేకప్ లేకుండా చూస్తే మాత్రం దాదాపుగా గుర్తుపట్టలేమని చెప్పొచ్చు. సరిగ్గా అలాంటి సంఘటనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చైనాలోని షాంఘై విమానాశ్రయంలో ఒక అమ్మాయికి ఇలాంటి సంఘటనే ఎదురైంది. విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ సమయంలో ఆమె ముఖం ఆమె పాస్పోర్ట్తో సరిపోలకపోవడంతో సిబ్బంది ఆమెను మేకప్ తొలగించమని కోరారు. ఈ సంఘటన షాంఘై విమానాశ్రయంలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది. వీడియోలో ఆ యువతి సిగ్గుతో తలదించుకుని తన ముఖం మీద ఉన్న మేకప్ ను తుడుచుకుంటూ కనిపిస్తుంది. ముఖానికి మందంగా మేకప్ తో వచ్చిన అమ్మాయిని ఎయిర్పోర్ట్ సిబ్బంది తనిఖీల్లో గుర్తుపట్టలేకపోయారు. ఎందుకంటే ఆమె పాస్పోర్ట్ మీద ఉన్న ఫోటోకి ఇక్కడ విమానాశ్రయంలో ఉన్న మహిళ ముఖానికి ఏమాత్రం పొంతం లేకుండా ఆమె మేకప్ వేసుకుందని తెలిసింది. దాంతో సంబంధిత అధికారులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఉద్యోగి ఆమెను నీ పాస్పోర్ట్ ఫోటోలా కనిపించే వరకు మేకప్ అంతా తుడిచేయంటూ మండిపడ్డారు. ఎందుకు అంతలా మేకప్ వేసుకున్నావు అంటూ అధికారులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రైడల్ లెవెల్ మేకప్ వేసుకుందని, దాంతో అక్కడి మెషిన్ కూడా ఆమెను గుర్తించలేకపోయిందని అధికారులు తెలిపారు. చివరకు ఆమె ఇమిగ్రేషన్ ద్వారా వెళ్ళిందా లేదా అనేది తెలియదు. కానీ ఈ వీడియో మాత్రం నెట్టింట వైరల్ అవుతుంది. ఈ క్లిప్ ను ఒక ఇన్స్టాగ్రామ్ యూజర్ తన అకౌంట్ లో షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ అయిన వెంటనే వినియోగదారులు పెద్ద సంఖ్యలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ సంఘటనను కొంతమంది ఎగతాళి చేయగా మరికొంతమంది ఆ మహిళ పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. బాబోయ్, మెషిన్ కూడా గుర్తుపట్టలేనంత మేకప్ ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.